గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 317 జీవోపై పెద్ద ఎత్తున రగడ రేగింది. ఉద్యోగులు ఈ జీవోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టారు. అయితే దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ సమీక్షించనుంది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. దీనికి మంత్రి దామోదర్ రాజనరసింహ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉంటారు. జీవో 317 ప్రకారం కొత్త జిల్లాలకు ఉద్యోగులను ఆనాటి ప్రభుత్వం నియమించింది. అయితే జీవో 317 తమకు అన్యాయం జరిగిందని పలువురు ఉద్యోగులు అప్పటి నుంచి అభ్యంతరం చెబుతున్నారు. దీంతో వారి సమస్యలను సమీక్షించి పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ప్రకటించింది. ఇక జీవో నెంబర్ 317 పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాదిక్. ప్రసన్న, గత ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల తీవ్రంగా పరిగణించినటువంటి 317 జీవోను పూర్తి స్థాయిలో సమీక్ష చేసి దాన్ని ఎగ్జామిన్ చేసి రికమెండేషన్స్ ఇవ్వాలని కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఇందులో దామోదర్ రాజనరసింహ కన్వీనర్, అంటే దాంట్లో చైర్మన్గా ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ఇద్దరు మంత్రులతో కూడినటువంటి సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కొత్త రాష్ట్రంలో 2021 తర్వాత కొత్త జిల్లాలు అయిన తర్వాత, కొత్త జిల్లాలు అన్నది 33 జిల్లాలు అయింది. ఆ తర్వాత 7 జోన్స్, 2 మల్టీ జోన్స్గా ఏర్పాటైన తర్వాత ఉద్యోగుల విభజనలో చాలా మట్టుకు అనేక సమస్యలు ఉత్పన్నమై ప్రభుత్వ ఉద్యోగులు కొత్త జిల్లాల ప్రకారంగా దాన్ని ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో సీనియారిటీ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడంతో జూనియర్స్ వాళ్ళందరూ కూడా పక్క జిల్లాలకు వెళ్ళడం జరిగింది. దీంతో వాళ్ళ యొక్క స్థానికత కోల్పోవలసి వచ్చింది. దీంతో వాళ్ళందరూ కూడా ఉద్యమం బాట పట్టడం జరిగింది. ఆ మధ్యకాలంలో అటు రేవంత్ రెడ్డి పీసీ చీఫ్గా ఆయన కూడా ఉద్యమ బాట పట్టారు. 317 జీవోను పూర్తి స్థాయిలో సమీక్షించాలని కూడా చెప్పడం జరిగింది. అది తాత్కాలికమైనటువంటి అలొకేషన్స్ అని చెప్పినప్పటికీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగుల విభజన కొత్త జిల్లాల ప్రకారం చేస్తున్న క్రమంలో సీనియారిటీ వాళ్ళకు కొత్త జిల్లాల్లో దగ్గర పోస్టులు ఇచ్చారు. అదేవిధంగా జూనియర్స్ ఉన్నటువంటి వాళ్లకు ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడంతో చాలామంది ఉద్యోగులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. స్పౌస్ కేసెస్ ఉన్న వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క కుటుంబాలన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల పాలిట ఒక రకంగా శాపంగా మారిందని చెప్పొచ్చు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా ఇది 317 జీవోను కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో తీసుకొచ్చి ఉద్యోగులను అందరినీ కూడా కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా పోరుబాటు పట్టడం జరిగింది. అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ 317 జీవోని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కూడా లేఖలు కూడా రాయడం జరిగింది. డెఫినెట్గా ఇది 317 జీవో అన్నది ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. స్థానికత సంబంధించిన విషయాల్లో వాళ్ళు కోల్పోతారు. వాళ్ళ యొక్క ఉద్యోగుల యొక్క పిల్లలు కూడా స్థానికత విషయంలో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. అదేవిధంగా హైకోర్టు కూడా స్పష్టమైనటువంటి ఆదేశం ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇట్లా చేస్తారని కూడా ఆయన ఉద్యమ పాట పట్టడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఏకంగా అరెస్ట్ కావడం జరిగింది. అంటే పెద్ద ఉద్యమం జరిగింది. సో 317 జీవో అన్నది ఉద్యోగులకు ఒక రకంగా చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసినటువంటి అది ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెఫినెట్గా ఈ యొక్క 317 జీవోని రద్దు చేస్తామని కూడా అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. ఉద్యోగులకు డెఫినెట్గా వాళ్ళ స్థానికత ఆధారంగానే వారి యొక్క సర్వీసులు వినియోగించుకుంటామని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టం చేసిన ధర్మిలా. సో 317 జీవో సంబంధించిన పూర్తి స్థాయిలో సమీక్ష చేసి ఎగ్జామిన్ అండ్ రికమెండేషన్స్ చేయాలని కూడా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం అన్నది ఉద్యోగ వర్గాల్లో చాలా ఆనందకరంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు స్పౌస్ కేసులో భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో ఉన్న పరిస్థితి ఉంది. వారి పిల్లలు ఏ స్థానికత దానిపైన కూడా చాలా అగమ్య గోచరంగా ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళు ఉద్యమ బాట పట్టారు. ఇప్పటికి కూడా వినతి పత్రాలు అందజేస్తున్న తరుణంలో దీన్ని చాలా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ 317 జీవోని పూర్తి స్థాయిలో సమీక్ష చేసేందుకు పూర్తి స్థాయి కసరత్తు చేస్తుంది. సో వాళ్ళ యొక్క సీనియారిటీ ప్రకారం పరిణలోకి తీసుకుంటేనే మరోవైపు వారు కోరుకున్న చోటనే ఎక్కడైతే వారి స్థానికత ఉంటారో ఆ స్థానికత సంబంధించిన విషయంలో ఏం చేస్తారని పైన కూడా ఉద్యోగ వర్గాల్లో ఆసక్తిగా చర్చ కొనసాగుతుంది. సో 317 జీవో యొక్క విషయాలపైన అదేవిధంగా ఆ ట్రాన్స్ఫర్స్ విషయంలో అవకతవకలు జరిగాయి. సీనియారిటీ వాళ్ళు అదేవిధంగా ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళకు దగ్గర పోస్టులు వేసుకున్నారు. జూనియర్స్ అందరినీ కూడా ఇతర జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేశారన్నటువంటి వాదన కూడా బలంగా వినిపించిన ధర్మిలా పూర్తి స్థాయిలో దాన్ని
చేయాలని కూడా ఈ సబ్ కమిటీ చేయబోతుంది. రికమెండేషన్స్ కూడా ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. అతి త్వరలోనే ఈ 317 జీవోకు సంబంధించింది ఒక కలుక్కు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులందరూ కూడా అంటే స్పౌస్ కేసులందరూ ఒకే జిల్లాలో ఉండే విధంగా, అదేవిధంగా సీనియార్టీని అదేవిధంగా జూనియర్ అనే భేదం లేకుండా దాన్ని మధ్య మార్గంగా ఏం చేస్తానపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో దానిపైన కూడా మార్గదర్శకాలు పొందుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే మేనిఫెస్టోలో కూడా పొందడం జరిగింది. దానికి సంబంధించిన అంటే 317 బాధితులకు పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కూడా అభయస్థ మేనిఫెస్టోలో పొందుపరిచిన ధర్మిలా దీనిపైన కూడా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టి అందులో భాగంగానే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ 317 జీవోని పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేసి దానికి సంబంధించిన కథా కమిషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి అందజేయబోతుంది. ఆ తర్వాత కోర్టు ఉత్తర్వులు అదేవిధంగా ఆ సర్వీస్కు సంబంధించిన అంశాలను పరిగణలో తీసుకొని కొత్త మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది. ఎందుకంటే 33 జిల్లాలు విభజన చేశారు. ఆ తర్వాత 7 జోన్లు 2 మల్టీ జోన్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యోగులు ఒక్కొక్క ఉద్యోగం ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో ఇట్లా ఉద్యోగుల వర్గాల్లో అసంతృప్తి ఉండడం మంచిది కాదని కూడా రేవంత్ రెడ్డి మొదటి నుంచి భావిస్తున్నారు. సో ఆ తరహా సంబంధించిన వాళ్ళు ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఈ 317 జీవోని పూర్తి స్థాయిలో ఎగ్జామ్ చేసేందుకు గాను ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. వారు వెంటనే ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేసి మార్గదర్శకాలు నివేదించి ప్రభుత్వానికి అందజేసే అవకాశం అయితే ఉంది. ప్రసన్న. రైట్ సాదిక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.